గోదావరి జిల్లాలో ఉండే కోనసీమను మీరు చూసే ఉంటారు. కానీ మన తెలంగాణలో కూడా ఒక అద్భుతమైన కోనసీమ ఉందని మీకు తెలుసా? అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట. ఇక్కడ 254 ఎకరాల భారీ అగ్రికల్చర్ కాలేజీ సాక్షిగా తెలంగాణ ఆయిల్ ఫామ్ విప్లవం ఇక్కడే మొదలైంది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతం ఎలా తెలంగాణ ఫామ్ ఆయిల్ రాజధానిగా మారిందో ఈరోజు చూద్దాం రండి. ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు నిన్న మొన్న మొదలైంది కాదు. దాదాపు 40 ఏళ్లుగా రైతులు ఇక్కడ బంగారం పండిస్తున్నారు. ఒక్కో గెల బరువు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 30 కిలోల పైనే. ఈ పండ్లు చూస్తుంటే నిజంగా దిష్టి తగిలేలా ఉన్నాయి కదా. సరైన యాజమాన్య పద్ధతిలో పాటిస్తే రైతులకు ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడికి వస్తే కానీ తెలియదు. అశ్వరావుపేట రైతులు చాలా స్మార్ట్. ఆయిల్ ఫామ్ తోటలో మధ్య ఖాళీ స్థలాన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. అరటి, వక్క, కోళ్ల పెంపకం, కోకోను అంతర పంటలుగా పండిస్తున్నారు. మీరు తినే క్యాడ్బరీ చాక్లెట్లు ఈ కోకో నుండే తయారవుతుంది. ఒకే నీరు, ఒకే భూమి, కానీ ఆదాయం మాత్రం డబుల్ త్రిబుల్ అవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని అందరూ తెలంగాణ కోనసీమ అని పిలుచుకుంటారు. ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే పంట వ్యర్థాలను తగలబెట్టరు. కత్తిరించిన ఆకులను సాలవిర్చి సాలలో పేర్చి అవి సహజంగా కుళ్ళిపోయి భూమికి బలాన్నిచ్చేలా చేస్తారు. పశువుల ఎరువు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుగా వాడుకుంటూ నేల తల్లిని కాపాడుకుంటున్నారు. అందుకే ఇక్కడ రైతులకు లాభాలు ఎక్కువ, ఖర్చు తక్కువ. వరికి బదులు ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం వల్ల రైతులు ఆర్థికంగా ఎదగడమే కాకుండా విదేశాల నుండి ఆయిల్ దిగుమతి కోసం మనం ఖర్చు చేసే వేల కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేసిన వాళ్ళం అవుతాం. మన అశ్వారావుపేట రైతులు నిజంగా గ్రేట్. ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి. తెలంగాణ కోనసీమ నుంచి మీ మారుతి నందన్, జై కిసాన్.